ఈరోజు తాతయ్య బంగారు తీగ తెచ్చిండు, వంట చేసుకుందాం. బంగారు తీగ తెచ్చిన నీటికి గడుగుతా ఆ అమ్మను కూర ఉండమని చెప్తా. మీరు కూడా ఇలాగ చేసుకోరి. దాదా గొత్తే వంట ఎంత వండాలని నా మనవాళ్ళకు మనవరాళ్ళకు చూపిస్తా. ముక్కలైనవి కోసిన. ఇది చింతపండు అయ్యా, ఒక్క నిమ్మకాయ అంతా వేస్తాం. కిలోన్నర చేపలల్లా గడ్డలు ఈ పొయ్యిలో కాలుస్తాం, మంచిగా దీన్ని నూరుతాం. ఇప్పుడు పెడతాను అయ్యా. ఒక్క చెంచాడు మెంతులు వేయమ్మా, మెంతులు వేస్తాం. ఒక చెంచే జీలకర్ర, ఒక చెంచే ఆవాలు వేసి వేయించి చారు పెట్టి ఇంట్లో చేస్తాం. అత్తమ్మా ఇద్దరం కలిసి చేద్దాం. ఇద్దరం చేద్దాం కోడలా మంచిగా. మా అత్త నేను ఫేమస్ అయ్యా. మేము ఇంట్లో వంటలు మంచిగా చేస్తాం. మేము ఇద్దరం ఎప్పుడు మేము ఇద్దరం అప్పటి నుంచి అయినా మేము దాంట్లో కూడినాం మంచిగా. ఏగినాయి పక్కకు తీసుకుందాం. ఇట్లా కాల్చాలి, కాల్చి నూరి పోసుకోవాలి, చేపలలో కలిపేయాలి. చాలా ఇక అమ్మా, ఇంకా కాస్త గాలని, ఇంకా కాస్త గాలని అమ్మా. ఇది మాడలేదుగా, మంచిగా గాలాలమ్మా, మంచిగా గాలాలి. కూర మంచిగా రుచి ఉంటుందా చేపల కూర? ఇది ఉల్లిగడ్డ కాలితే ఉల్లిగడ్డ కాల్చి నూరి ముక్కలకు పట్టించి మెంతు పిండి, ఆవాల పిండి, జీలకర్ర పిండి ఆ ముక్కలకు పట్టించి పోసి పెట్టాలి. బాగుంటది. ఇక తిననల్లకు కూడా తినబుద్ధి అవుతుంది అంటావు. అంత బాగుంటది రుచి. లాగా ఇట్లా చేయరి, ఇట్లా ఉల్లిగడ్డ కాల్చి ఇట్లా చేసి మంచిగా వంట బాగుంటది, రుచి ఉంటది. మా మామూలు చూసి మీరు నేర్చుకోరి. మంచిగా మంచిగా ఇస్తాను. మంచిగా అట్లే అత్తమ్మా ఎర్ర కోడలా దంచాలే అంతే కడుగుదా అంతే. ఇది మెంతులు, జీలకర్ర ఆవాలు వేసి 3 దంచుతున్నాం. ఇయ్యి చూస్తున్నా కోడలికి అన్ని నేర్పిన. ఎంత బాగుంటదో. నా వేలుగా మా కోడలు చేయాలని మా అత్త నేను నేర్చుకున్నా. అత్త నీకు ఎట్లా చేస్తున్నావు, నేను కూడా నేర్చుకుంటాను అనేది. నేను కూడా వచ్చి మా అత్త చేసినట్టు నేను చేస్తున్నా. మీరు కూడా ఇట్లా చేయరి, నేర్చుకోరి. బాగుంటది. మీరు చేయరి. మీ ఇద్దరు మా అత్త కొల్లాలి వద్దా, నేను కూడా మంచిగా చేస్తున్నా. నూరి ఎత్తుతున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం, దంచుదాం. మంచిగా దంచాలి అత్తమ్మ. మరి అటు పట్టుకో, మరి అది అవతల పడగాలి. ఇంత మంచిగా ఉందని సంతోషపడుతున్నాం. మేము మమ్మల్ని చూసి నేర్చుకో. ఎంత మంచిగా ఉందో. కూర మంచిగా లేదని కొడతారు, తిడతారు. అప్పుడైతే మా ఇబ్బందులు పెట్టేది. ఇప్పుడు ఈ చేపల కూర ఇట్లా బాగుందట. మా అత్త మాట ఇన్న కాంచి అయ్యా. వాళ్ళ అమ్మ కాబట్టి మా అమ్మ చెప్తుంది కానీ నన్ను ఒక్క మాట అంటలేడు అయ్యా. మంచిగా ఉంది. అమ్మ చెప్పి వాళ్ళ అమ్మ మాటలే. అత్త మాటలు ఇంటే దెబ్బలు పడరు. వాము నేను ఎంత మంచిగా అయినా కూడా బాగలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట విన్నా కాబట్టి మా మంచిగా ఉంది. మా అమ్మ మాట వినాలనే అని ఎంత సంతోషపడుతుండో. అయితే ఇక నాయనమ్మని వండి పెట్టండి. నాకు అవసరం లేని ముచ్చట. ఇక మీ అమ్మ చెప్పినట్టు వినాయా నువ్వు. మీ అమ్మ చెప్పినట్టు విను. నాయనమ్మ చెప్పినట్టు పిల్లలు కూడా వింటారే. వండుకోరి. ఆ వండి పెట్టినట్టే తినాలే, ఉండాలి. అమ్మా భలే ఉందయ్యా. చాలా మెంతిపిండి దంచినాం. ఒక చెంచాడు వేస్తున్నా. మెంతిపిండి వేస్తున్నా. అల్లం వేసుకుంటున్నాం. ఒక చెంచా పసుపు, ఒక చెంచా కారం అన్నీ వేసుకొని చెక్కలకు దంచి ఒక చెంచాడు వేస్తున్నా. ముక్కలకు పట్టేయాలి. కోడలా మంచిగా కలుపు. మంచిగా కలుపుతున్నా అత్తమ్మ. ఇక నువ్వు చెప్పినట్టు నేను చేయనా? నువ్వు చెప్పినట్టు నేను చేస్తేనే మళ్ళీ రేపు చేసుకోవస్తుంది. గట్టిగా కొద్దిసేపు మసాలాలు అన్నీ కలుపుకున్నాం. కొంచెం పక్క పెట్టుకొని తాలింపు చేస్తున్నాం. మీరు కూడా అట్నే చేయరు. మామూలుగా బాగుంటుంది. ముక్కలకు ఇవన్నీ పట్టించి తాలింపుకి వేస్తున్నాం. మీరు కూడా అట్నే వేయరి, బాగుంటుంది. 3 పావులు పోసుకుందాం.
ముక్కలు వేద్దాం మంచిగా ఏంపుదాం. చెంచుడు వేస్తున్నా, ఉల్లిగడ్డలకు వేస్తున్నా, ఇప్పుడే వేస్తున్నా తాలింపుల. కొంచెం అటు ఇటు వేపినాక కొంచెం పులుసు పోసుకొని ఇంత మళ్ళీ మసాలా వండిలేనట్టు మసాలా వేసుకొని కొంచెం మగ్గ పెట్టుకొని వేసుకొని తింటే మస్తు ఉంటుంది. తలకాయ వేస్తున్నా, ముందుగా తలకాయ తలకాయ మంచిగా ఉంటుంది ముందుగా. అత్తగోడలం కలిసి చేపలు చేస్తున్నాం. వంట వండుతుంది. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఇప్పుడు పిల్లలు తింటారా ఇట్లా వంతే? ఇట్లా వద్దన్నా కూడా పిల్లలు ఇదే కావాలి మా నాయనమ్మ వంట అంటారు. ఏం చేస్తాం? పిల్లలు కూడా నాయనమ్మ పట్టేవురమ్మా. ఇప్పుడు మా పట్టేవాళ్ళు లేరు. మీకు కూడా అట్నేవురా? నువ్వు మంచిగా చేస్తే వాళ్ళు ఎందుకు మా పట్టు ఉంటారు నాయనమ్మకి? అదే మేము కొడుతున్నాం అమ్మ, మేము కొడుతున్నాం, నీ మాట మేము వింటున్నాం అని ఇట్లా చేస్తాను. పిల్లలకు కూడా ఇట్లా ఉంది. ఇక నువ్వే వండు, నీ మంచిగా నీ మాట వింటున్నా ఏ సప్పు లేదు. కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉండరు, నేను కాబట్టి వింటున్నా, కానీ వాళ్ళు వింటలేరు. బాగున్నాయి. ఇక ఇట్లా పోసుకొని కొంచెం పులుసు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం వేపుకొని కొంచెం మసులుతుండగా ఇట్లా పోయి ఇక చారు పోసుకుంటున్నాం. ఇట్లా పోసుకోరు మంచిగా ఉంటుంది. ఇక ముక్కలు ఖరాబు కావు, మంచిగా ఏ ముక్కకు ఆ ముక్కకు బాగుంటాయి. ఇట్లా చేస్తున్నాం. చెంచాడు ఉప్పు వేస్తున్నాం. చెంచాడు ఉప్పు ఇప్పుడు మంచిగా చారుకు మంచిగా కలుస్తుంది. చాలు 2 చెంచాలు గుజ్జుగా ఉంటుంది. వేసుకున్న ఒక ముక్క వేసుకొని తిన్నా బాగుంటుంది. తేపోయి ఏ కొత్తిమీర వేస్తాం. ఇక కొత్తిమీర చేపలు ఉడికినాయి కొత్తిమీర వేస్తున్నా. వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని దింపుకుంటాం. మరలా పెట్టుకొని దింపుతాం. కొంచెం చిబురేకి వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని దింపుకొని పెట్టు. అదే ఇక మూతాయి అత్తమ్మ, మూతాయి. ఎంత బాగుందో చేపల కూర. ఎవ్వలైనా ఇట్లా వేసి మంచిగా చేసుకోవచ్చు. బాగుంది. మేము వండిన వంట ఎంత బాగుందో. అత్త కోడలు చేపల కూర మస్తుంది. ఎవ్వలైనా ఇట్లా చేసుకోవాలి, మంచిగా వండుకోవాలి. ఎంత బాగుంది. మంచిగా కొత్తిమీర వేసినాం అత్తమ్మ, కొత్తిమీర వేసినాం మంచిగా ఉంది. అయ్యా అత్త కోడలు మంచిగా సంతోషంగా వండుతున్నాం చేపల కూర. ఎవ్వలైనా ఇట్లా వండుకొని తింటాం. మేము మంచిగా అత్త కోడలం కలిసి మంచిగా చేపల కూర వండి అందరికి చూడాలని చూపిస్తున్నాం. పులుసు చూడాలని మంచిగా చేసుకోరి వంటలు ఇట్లా చేసుకోరు ఎవరైనా. ఎంత బాగుందో చూడ్రి. మామూలుగా అత్త కోడళ్ళతో మంచిగా అట్నే ఉండరు మీరు కూడా. మా అత్త కోడల్ది వంట చూసిర్రా? మంచిగా ఉంది. అట్లా నేర్చుకోరు ఎవరైనా. తాతకు అన్నం పెడుతున్నా. ఏమండి ఇగో అన్నం నేను. అన్నం తెచ్చినవా? తెచ్చిన. మట్టి కుండలో వండినవా మన రాతేండి దాంట్లో వండినవా? మట్టి కుండల్లో వండినాయా? మట్టి కుండలో వండినవా? మట్టి కుండలో వండితే సరే, మన మనవాళ్ళకు కూడా ఇట్లా నేర్పాలి. మన మనవరాళ్ళకు నేర్పి వాళ్ళు కూడా వండుకొని మంచిగా సంతోషంగా తినాలి. తింటే బాగుంటుంది. ముక్కలు చెదరకుంటూ వండినవు కదా, ముక్కలు మంచి చెదరకుంటున్నాయి. ఎంత మంచి ఇట్లా ఉండాలి వంట. చిన్న కథ కదిరిదా కూర మంచి కుదిరింది. మంచిగా ఉన్నా అదే కూర మంచి కుదిరింది. బాగుంది కూర. ఇలాగా చేయాలి. మా మనమరాండ్లు మాలాగా వండాలి. మరి కమ్మడి ముచ్చట్లు షేర్ చేయండి, షేర్ చేయండి.